హలో బిజీ పీపుల్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈజీగా చేసుకునే మటన్ గ్రేవీ కర్రీ చేసి చూపిస్తున్నా. ముందుగా ఒక హాఫ్ కిలో మటన్ తీసుకొని మంచిగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్నాక అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్, అట్లాగే కొంచెం సాల్ట్, ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత కారం, అట్లాగే కొంచెం పసుపు వేసి ఒక 100 గ్రామ్స్ వరకు పెరిగేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. మ్యాగ్నేట్ చేసుకోవాలి మంచిగా. మటన్ ముక్కలకి అన్నీ మంచిగా పట్టేలా కలిపినాక ఒక హాఫ్ అన్ అవర్ పాటు అట్లా రెస్ట్ వదిలేయాలన్నమాట. వదిలేసి ఇప్పుడు దీనికోసం మనం మసాలా ప్రిపేర్ చేసుకోం. ముందుగా ఒక 3 ఆనియన్స్, అట్లాగే ఒక కొబ్బరి చెక్కలో సగం అనమాట కొబ్బరి ముక్కలు, అట్లాగే గసగసాలు, ఒక 2 టమాటాలు, ఒక స్పూన్ వరకు గసగసాలు వేసుకుని ఒక 7-8 బాదం వేసుకున్నాం. మంచిగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది 24 లోయ్ అనమాట, ఏఎంసీ కుక్వేరు. దీంట్లో ముందుగా ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని, చాలా తక్కువ ఆయిల్ వేసిన చూడండి కుక్ అయిపోతుంది. అయినా మటన్ ఎంత మంచి కుక్ అవుతుంది అంటే, వేసినాక హోల్ గరం మసాలా వేసుకున్నా. కొంచెం ఫ్రై అయినాక ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని ఇందులో వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు అట్లా కుక్ చేసుకోవాలి. ఇవి ఏఎంసీ కుక్వేర్ని ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నా, కాంటాక్ట్ అయి పర్చేస్ చేసుకోవచ్చు. చూడండి మంచిగా కుక్ అయింది. ఇప్పుడు ఇందులో మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ని వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని నార్మల్ ప్రెషర్ కుక్కర్లో కానీ వండామనుకో 7-8 విజిల్స్ వచ్చే వరకు అట్లా బాయిల్ చేసుకొని అట్లా ఎక్కువసేపు ఉంచుతాం కదండి, అట్లా ఏం అవసరం లేదు. తొందరగా కుక్ అయిపోతుంది. వితిన్ 3 మినిట్స్లో మనం మటన్ కర్రీ రెడీ అయిపోతుంది అండి. ఇప్పుడు ఇందులో పెట్టిన ఇది సెట్ క్విక్ లిడ్ 24 అనమాట. ఇది పెట్టి కుక్ చేసుకొని తొందరగా కుక్ అవుతుంది. చూడండి చూపిస్తా లాస్ట్కి. చూడండి చూసారా.